హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్లాజిక్ ఛానల్. ఫ్రెండ్స్, ఇది వచ్చరికి రియల్మీ బడ్స్ ఎయిర్ నియో బ్లూటూత్ ఇయర్ ఫోన్స్. సో ఈ రోజు వీటిని అయితే మనం అన్బాక్స్ చేద్దాం. సో బాక్స్ వచ్చేసరికి మనకి ఈ రకంగా అయితే కనిపిస్తుంది. ఇక్కడ వచ్చేసరికి రియల్మీ రాస్తుంది, ఇక్కడ బడ్స్ ఎయిర్ నియో అని చెప్పి ఉంది. ఇందులో వచ్చరికి మనకి 3 కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. వైట్, గ్రీన్, ఇంకోటి వచ్చరికి రెడ్ కలర్ కూడా ఉంది. ఇది వచ్చరికి వైట్ కలర్ వేరియంట్ అనమాట. సో బాక్స్ అయితే మనకి ఈ రకంగా ఎల్లో కలర్ లో అయితే వస్తుంది. గతంలో మనం బడ్స్ ఎయిర్ కూడా అయితే అన్బాక్స్ చేసాం. వాటికి బాక్స్ కూడా మనకి ఇంచుమించు ఇదే రకంగా అయితే ఉంటుంది అనమాట. సో ఇక్కడ చూస్తే రియల్మీ, ఇటు చూసిన రియల్మీ, టాప్ లో హ్యాంగ్లర్, బాటమ్ లో వచ్చేసరికి ఇక్కడ ఎంఆర్పీ ప్రైస్ అయితే మెన్షన్ చేస్తుంది. సో ఎంఆర్పీ ప్రైస్ చూస్తే ఇక్కడ మనకి 3,999 రూపాయలు అని చెప్పింది. బట్ వచ్చరికి ఇది మనకి ఆన్లైన్ లో ఇప్పుడు 2,999 రూపాయలకి అయితే దొరుకుతుంది. ఇక బ్యాక్ సైడ్ వచ్చేసరికి కొన్ని ఫీచర్స్ అండ్ ఫంక్షన్స్ అయితే ఇక్కడ మెన్షన్ చేసి ఉన్నాయి అనమాట. సూపర్ లో లేటెన్సీతో వస్తుందని చెప్పి రాస్తుంది. అలాగే ఇందులో చిప్ సెట్ కూడా R1 చిప్ సెట్ అయితే యూజ్ చేశారన్నారు. సేమ్ చిప్ సెట్ అనేది ఇందులో కూడా అయితే ఉంటుంది. డైనమిక్ బేస్ బూస్ట్ 13mm లాంగ్ డ్రైవర్ ని యూజ్ చేశారంటున్నారు. అలాగే ఓపెన్ అప్ ఆటో కనెక్షన్, గూగుల్ ఫాస్ట్ పేర్ అని చెప్పేసి ఇక్కడైతే రాస్తుంది. అంటే మనం క్యాప్ ఓపెన్ చేయగానే ఆటోమేటిక్ గా కనెక్ట్ అయితే అయిపోతుంది. ఇక బ్లూటూత్ 5.0 తో వస్తుంది. స్మార్ట్ టచ్ కంట్రోల్స్ ఉన్నాయి. అలాగే వాయిస్ అసిస్టెంట్ కూడా ఉందని చెప్పి రాస్తుంది. అలాగే బ్యాటరీ వచ్చేసరికి మనకి 17 అవర్స్ వరకు మనకి బ్యాటరీ లైఫ్ అయితే వస్తుంది. ఏదైతే కేసు ఉందో కేసులో ఉన్న బ్యాటరీతో మనకి 17 అవర్స్ వరకు బ్యాకప్ వస్తుందని చెప్పి ఇక్కడైతే రాస్తుంది అనమాట. సో ఇంచుమించు వీటిలో కూడా అవే ఫీచర్స్ అయితే ఉంటాయి. దీనికి మనకి డిఫరెన్స్ ఏంటంటే ఇది మనకి వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. అలాగే టైప్ సి పోర్ట్తో అయితే వస్తుంది. ఇందులో అయితే మనకి మైక్రో ఎస్బీతో వస్తుంది. అలాగే వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉండదు. సో అవే మనకి డిఫరెన్స్ వచ్చేసరికి సో చూద్దాం. ఇప్పుడు మనం సీల్ అయితే బ్రేక్ చేద్దాం. బ్రేక్ చేసి లోపల ప్రోడక్ట్ ఏ రకంగా ఉందో చూద్దాం. సో సీల్ బ్రేక్ చేయగానే మీకు ఇక్కడ చూడొచ్చు, లోపల వచ్చేసరికి ఇయర్ ఫోన్స్ బాక్స్ అయితే ఈ రకంగా అయితే కనిపిస్తుంది. సో దీని మీద ఒక కవర్ ఉంది. ఈ కవర్ తీసేద్దాం. సో ఇయర్ బడ్స్ కేస్ అయితే ఈ రకంగా కనిపిస్తుంది వైట్ కలర్లో. ఇది పక్కన పెడదాం. తర్వాత ఇంకా బాక్స్లో ఇంకా ఏమేమి కంటెంట్ ఉన్నాయి చూద్దాం. ఇక్కడ వచ్చేసరికి దీనికి సంబంధించిన టిప్స్ అయితే ఉన్నాయి. ఆ తర్వాత ఇక్కడ ఒక ఛార్జింగ్ కేబుల్ అయితే ఉంది. కేబుల్ క్వాలిటీ యావరేజ్, అంత గ్రేట్ అయితే ఏం లేదు. మైక్రో ఎస్బీతో అయితే వస్తుంది అనమాట. ఫైనల్ గా చూస్తే ఇక్కడ క్విక్ స్టార్ట్ గైడ్ అయితే ఒకటి ఉంది. సో ఒకసారి మీరు యూజ్ చేసే ముందు ఇదంతా చదివేశారంటే సో వీటిని ఎలా యూజ్ చేయాలనేది తెలిసిపోతుంది. ఇవే మనకి బాక్స్ లో వచ్చేసరికి ఈ కంటెంట్ ఉంది. ఇవన్నీ తీసేసి మనం పక్కన పెట్టి ఇయర్ ఫోన్స్ ఏ రకంగా ఉన్నాయి చూద్దాం. ఇది బాక్స్ వచ్చేసరికి మనకి ఈ రకంగా వస్తుంది అనమాట. ఛార్జింగ్ కేస్ వచ్చేసరికి సో ఇంతకుముందు గతంలో మనం అన్బాక్స్ చేసిన ఎయిర్ బడ్స్ వస్తే ఈ రకంగా అయితే ఉంది. సో రెండిట్లోనూ కొద్దిగా వెయిట్, బట్ ఎయిర్ వచ్చేసరికి కొంచెం వెయిట్ అయితే అనిపిస్తుంది. అలాగే మీరు బాటమ్ లో చూడొచ్చు. సో బాటమ్ లో చూస్తే మీకు కనిపిస్తుంది ఇది వచ్చేసరికి మైక్రో ఎస్బీతో వస్తుంది. ఇది వచ్చేసరికి టైప్ సి పోర్ట్ తో వస్తుంది. ఆ డిఫరెన్స్ అయితే ఉంది. అలాగే మనకి రెండు చూడడానికి సైజెస్ లో అయితే పెద్ద డిఫరెన్స్ అయితే లేవు. రెండిట్లోనే ఇక్కడ మనకి బటన్స్ అయితే కనిపిస్తున్నాయి. మీకు ఇక్కడ కనిపిస్తున్నాయా? సో చూడొచ్చు, ఇక్కడ బటన్స్ అయితే ఉన్నాయి. అలాగే ఇక్కడ డిజైన్ బై రియల్మీ అని చెప్పేసి రాసింది. ఇందులో వచ్చేసరికి కొంచెం పెద్ద లెటర్స్ తో అయితే ఉందన్నమాట. పాత దానికి కొత్తగా ఇప్పుడు వచ్చిన నియోకి వచ్చేసరికి కొంచెం స్మాల్ లెటర్స్ అయితే ఉన్నాయి. అలాగే ఇక్కడ మీరు ఈ క్యాప్ జాయింట్ కూడా చూడొచ్చు. ఈ జాయింట్ కూడా చూస్తే మనకి నియో కొంచెం చిన్నగా అయితే ఉంది జాయింట్ వచ్చేసరికి. సో పాత ఏదైతే ఎయిర్ ఉందో దీనికి వచ్చేసరికి కొంచెం పెద్దగా అయితే ఉంది. ఇది ఓవరాల్గా వచ్చేసరికి మనకి లుక్ అయితే ఈ రకంగా ఉంది. ఇప్పుడు ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేయగానే మీరు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ వచ్చేసరికి లోపల ట్రూ వైర్లెస్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ లైట్ అయితే వెలుగుతుంది, అంటే పేరింగ్లోకి అయితే వచ్చినట్టుంది. ఇక ఈ లోపల వచ్చేసరికి కొంత ఇన్ఫర్మేషన్ కూడా అయితే ఉంది. సో ఇప్పుడు మన మొబైల్తో కనెక్ట్ చేయాలి అంటే వీటిని క్యాప్ అయితే ఓపెన్ చేయాలి. సో క్యాప్ ఓపెన్ చేయగానే ఇక్కడైతే మనకి కనిపిస్తాయి. సో చూపించలేదు, నేను బటన్ ప్రెస్ చేసి పట్టుకుంటాను. సో మళ్ళీ పేరింగ్ మోడ్లోకి వస్తుంది. సో మీరు చూడొచ్చు, ఇప్పుడు పేరింగ్ మోడ్లోకి వచ్చింది. ఇక్కడ మీకు బ్లింక్ అవుతుంది కదా లైట్. సో లైట్ బ్లింక్ అవుతుందంటే పేర్ మోడ్లో ఉంది. సో ఇక్కడ వచ్చేసరికి మనకి రియల్మీ బడ్స్ ఎయిర్ అని చెప్పి అయితే చూపిస్తుంది. దీన్ని నేను సెలెక్ట్ చేస్తున్నాను. సో సెలెక్ట్ చేయగానే మీరు చూడొచ్చు కనెక్ట్ అయితే అయిపోయింది. కనెక్ట్ అయితే అయిపోయింది కదా. ఇప్పుడు వీటిని మనం బయటికి తీసి అయితే చూద్దాం. సో మన ఇయర్ ఫోన్స్ ఏ రకంగా ఉన్నాయనేది ఇప్పుడైతే మనకి తెలుస్తుంది. సో ఇక మనం ఇయర్ ఫోన్స్ చూస్తే మనకి రెండు అయితే ఈ రకంగా అయితే వస్తున్నాయి. చూడడానికి మనకు గతంలో తీసుకొచ్చిన వాటికి వీటికి కొంచెం డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది. సో ఇక్కడ చూస్తే మనకి బ్యాక్ ట్యూనింగ్ హోల్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ ఎటువంటి యాక్సిలరీ మైక్రోఫోన్ అయితే వీళ్ళు ఇవ్వలేదు. అదే మనకి ఫస్ట్ తీసుకొచ్చిన వాటికి వీటిలో యాక్సిలరీ మైక్రోఫోన్ అయితే ఇక్కడ ఇచ్చేవాళ్ళు. ఇక అలాగే మనం ఇటు సైడ్ చూసినట్టయితే మనకి ఫ్రంట్ ట్యూనింగ్ హోల్ అయితే ఇక్కడైతే కనిపిస్తుంది. ఇక్కడ ఎటువంటి సెన్సార్ లేదు. ఇది సెన్సార్ అయితే కాదు, ఫ్రంట్ ట్యూనింగ్ హోల్ ఇది. ఇక్కడ వచ్చేసరికి మనకి స్పీకర్ అవుట్పుట్ హోల్ అయితే ఉంది. ఇక బాటమ్ లో చూస్తే ఇక్కడ 2 కనెక్టింగ్ పిన్స్ అయితే కనిపిస్తున్నాయి. అలాగే ఇక్కడ ఒక మైక్రోఫోన్ హోల్ అయితే ఉంది. ఇది మనకి మెయిన్ మైక్రోఫోన్ అనమాట. మనం మాట్లాడింది ఇక్కడ నుంచి అయితే వెళ్తుంది. కంప్లీట్ చూడడానికి అయితే ఈ రకంగా అయితే ఉంది. రెండు వచ్చేసరికి అదే రకంగా అయితే కనిపిస్తున్నాయి. అదే మనం ఇంతకు ముందు తీసుకొచ్చిన బడ్స్ ఎయిర్ కనుక తీసినట్టయితే సో మీకు ఇక్కడ చూడొచ్చు, రెండిట్లో చాలా డిఫరెన్స్ అయితే ఉంది. ఇక్కడ వచ్చేసరికి మనకి ఆక్సిలరీ మైక్రోఫోన్ అయితే ఉంది. నియోలో అయితే ఆ మైక్రోఫోన్ అయితే లేదు. నియోలో మీకు వచ్చేసరికి బ్యాక్ ట్యూనింగ్ హోల్ అయితే
ఇక్కడైతే కనిపిస్తుంది అనమాట. ఇది మనకి బడ్స్ ఎయిర్లో అయితే లేదు. అలాగే రెండిట్లోనూ మనకి టచ్ కంట్రోల్ వచ్చేసరికి ఇక్కడే ఉంటుంది. ఈ రెండు మనకి టచ్ కంట్రోల్ ఇదే ప్లేస్లో ఇస్తారు. ఇక్కడ మనం ఫ్రంట్ సైడ్ కనుక చూస్తే ఫ్రంట్ సైడ్ దీనికి వచ్చేసరికి మనకి ఫ్రంట్ ట్యూనింగ్ హోల్ అయితే కనిపిస్తుంది. అలాగే సెన్సార్ కూడా ఉంది. ఇక్కడ మీకు ఫ్రంట్ ట్యూనింగ్ హోల్ ఉంది, అలాగే సెన్సార్ కూడా ఉంది. ఇది మనకి ఓల్డ్కి వచ్చేసరికి దీంట్లో ఎటువంటి సెన్సార్ లేదు. ఇందులో సెన్సార్ లేదు కాబట్టి మనకి వేరింగ్ సెన్సార్ అనమాట. ఇది మనం ఎప్పుడైతే ఎయిర్లో పెట్టుకుంటామో అప్పుడు మనకి ప్లే అండ్ పాజ్ ఇవన్నీ అయితే మనకి యాక్టివేట్ అవుతూ ఉంటాయి. సో ఆ ఫీచర్ అనేది మనకి నియోలో అయితే లేదు. ఇంకా అలాగే బాటంలో చూస్తే ఇక్కడ మీరు రింగ్ కూడా చూడొచ్చు. సో ఇక్కడ రింగ్ అయితే మనకి కనిపిస్తుంది. ఇంకా రింగ్ డిజైన్ అయితే లేదు. సో మన కనెక్టింగ్ పిన్స్ కానీ అవన్నీ చూడడానికి మనకి డిఫరెన్స్ అయితే కనిపిస్తున్నాయి. సో ఓవరాల్గా అయితే మనకి రెండిట్లోనూ డిఫరెన్స్ ఉంది. అలాగే మనకి క్వాలిటీలో మన ఆడియో క్వాలిటీలో కొన్ని ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా లేదో కూడా చూద్దాం. ఒకసారి బాక్స్ కూడా చూద్దాం, బాక్స్ సిట్టింగ్. సో ఇది వచ్చేసరికి మనకి ఎయిర్ నియో బాక్స్లో కూర్చుంటుందో చేద్దాం. సో ఇది వచ్చేసరికి బడ్స్ ఎయిర్ నియో బాక్స్లో కూర్చుంటుందా? సో కూర్చోవట్లేదు. సో మ్యాగ్నెట్ వచ్చేసరికి ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నట్టుంది. సో మనకి బయటకైతే వచ్చేస్తుంది. ఇంకా ఇది కూడా పెడదాం. సో ఒక దాంట్లోది ఒకటైతే కూర్చోవట్లేదు, బయటకైతే తన్నేస్తుంది ఆపోజిట్ డైరెక్షన్లో. సో కాకపోతే క్యాప్ క్లోజ్ చేసాం అనుకోండి సిట్ అయితే అయిపోతుంది, ఇలా కూర్చుండిపోతుంది. సో ఇందులో కూడా మనం చూద్దాం ఈ నియో ఇందులో సిట్ అవుతున్నాయా. సో ఇది కూడా సేమ్ పొజిషను. సో ఒక దాంట్లో ఒకటైతే సిట్ అవ్వట్లేదు, బయటకైతే తన్నేస్తున్నాయి. బట్ క్యాప్ క్లోజ్ చేసి బలవంతంగా లోపల దోస్తే మాత్రం వెళ్ళిపోతున్నాయి. ఇక అలాగే నియోలో ఎప్పుడైనా ఏదైనా ప్రాబ్లం అనిపించింది అనుకోండి, సో ఇందులో మనం బడ్స్ ఉండగానే ఈ రకంగా బడ్స్ పెట్టి హోల్డ్ చేసి పట్టుకున్నాం అనుకోండి బటన్ని, సో మొత్తం రీసెట్ అయితే అయిపోతుంది. ఇక వీటి కంట్రోల్ విషయానికి వస్తే మనం ప్లే అండ్ పాజ్కి ఇక్కడే మనం డబుల్ ట్యాప్ చేస్తే ప్లే అవుతుంది, అలాగే పాజ్ అవుతుంది. అలాగే మీకు కాల్ వచ్చినప్పుడు డబుల్ ట్యాప్ చేస్తే కాల్ ఆన్సరింగ్ అయితే అవుతుంది అనమాట. అలాగే దీన్ని మీరు త్రిబుల్ ట్యాప్ చేశారనుకోండి, ఏమైనా సాంగ్ ఉంటే నెక్స్ట్ సాంగ్ అయితే వెళ్తుంది. సో మళ్ళీ ప్రీవియస్ సాంగ్ రావడానికి అయితే ఇందులో నాకు ఎటువంటి ఆప్షన్ అయితే కనిపించలేదు. ఇక అలాగే దీన్ని స్లైడ్గా మనం హోల్డ్ చేసి పట్టుకున్నామంటే మనకు వాయిస్ అసిస్టెంట్ అయితే ఆన్ అవుతుంది. ఇక మనం గేమ్ ఆడేటప్పుడు లో లేటెన్సీ కోసం రెండింటిని మనం చెవిలో పెట్టుకున్న తర్వాత సో రెండింటిని మనం ఇలాగ స్లైడ్గా ఇలాగ టచ్ చేసి పట్టుకున్నామంటే గేమ్ మోడ్లోకి అయితే ఎంటర్ అవుతుంది. అది లో లేటెన్సీ అంటాం కదా, లో లేటెన్సీలోకి అయితే ఎంటర్ అవుతుంది. సో అప్పుడు మీకు వచ్చేసరికి ఒక బైక్ స్టార్టింగ్ సౌండ్ అయితే వస్తుంది అనమాట. దాని అర్థం గేమ్ మోడ్లోకి మీకు ఇయర్ ఫోన్స్ అయితే వెళ్ళి అని అర్థం. ఓకే ఫ్రెండ్స్, నేను ఈ ఇయర్ బడ్స్ రెండింటిని నేను 5 days నుంచి అయితే కంపేర్ చేస్తున్నాను. సో చూస్తున్నాను ఎందులో ఏది బెటర్గా ఉందనేది. సో ఇప్పుడు వచ్చేసరికి వీటి గురించి నేను మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. దీనికన్నా బిఫోర్ వచ్చేసరికి మనకి రియల్మీ ఎయిర్లో అలాగే నియోలో ఉన్న డిఫరెన్స్ ఏంటి అంటే స్పెసిఫికేషన్స్ పరంగా ఉన్న డిఫరెన్స్ ఏంటనేది ఒకసారి మీకు చూపిస్తాను. సో ఇక్కడ మీరు చూడొచ్చు స్పెసిఫికేషన్స్ పరంగా మనకున్న డిఫరెన్స్ ఏంటనేది మీకు ఇక్కడైతే బోర్డు మీద కనిపిస్తున్నాయి. సో ఇక్కడ ఫస్ట్ మీకు కనిపిస్తుంది వచ్చేసరికి రియల్మీ బడ్స్ ఎయిర్, ఇంకోటి వచ్చేసరికి రియల్మీ బడ్స్ ఎయిర్ నియో అనమాట. ఎయిర్ అండ్ నియోలో చూసుకుంటే రెండిట్లోనూ బ్లూటూత్ 5.0 అయితే ఉంటుంది. రెండిట్లోనూ మనకి R1 చిప్ సెట్ నే యూజ్ చేశారు. అలాగే మైక్రోఫోన్ గురించి మాట్లాడుకోవాలి. నాయిస్ క్యాన్సిలేషన్ విషయానికి వచ్చేసరికి మనకి రియల్మీ బడ్స్ ఎయిర్ లో డ్యూయల్ మైక్స్ అయితే ఇచ్చారు. ఇది మనకి ఎన్విరాన్మెంట్ నాయిస్ క్యాన్సిలింగ్ అయితే ఉపయోగపడుతుంది. ఇక నియోలో చూస్తే మనకి సింగిల్ మైక్రోఫోన్ అయితే ఉంటుంది అనమాట. ఇక తర్వాత డ్రైవర్ సైజ్ వచ్చేసరికి మనకి ఎయిర్ లో 12 mm డ్రైవర్ ఉంటే నియోలో వచ్చేసరికి 13 mm డ్రైవర్ ఉంటుంది. బట్ వచ్చేసరికి రెండిట్లోనే మీకు పెద్ద డిఫరెన్స్ అయితే ఉండదు, అది ముందు నేను చెప్తాను. ఇక బ్యాటరీ లైఫ్ వచ్చేసరికి మనకి 3 hours బ్యాటరీ బ్యాకప్ వస్తాయి. అలాగే మనకి 17 hours వరకు కేసులో ఉన్న బ్యాటరీని అయితే బ్యాకప్ ఇస్తుంది. ఎయిర్ వచ్చేసరికి మనకి టైప్ సి పోర్ట్ తో వస్తే నియో వచ్చేసరికి USB పోర్ట్ తో వస్తుంది. రెండు మనకి ఆఫ్ ఇన్ ఇయర్ ఫోన్సే. ఇక వేర్ డిటెక్షన్ గురించి వచ్చేసరికి అంటే సెన్సార్స్ విషయానికి వచ్చేసరికి మనకి ఎయిర్ లో మనకి సెన్సార్ అయితే ఉంటుంది, అదే నియోలో వచ్చేసరికి మనకి సెన్సార్ ఉండదు అనమాట. ఈ సెన్సార్ ఉండటం వల్ల ఏంటంటే ఉపయోగం, మనం బడ్స్ ని ఎప్పుడైతే ఇయర్ లో పెట్టుకుంటామో ఇది మనకి సెన్సార్ వచ్చేసరికి షాడో డిటెక్ట్ చేసి మనం ఎప్పుడైతే బడ్స్ ని బయటికి తీసేస్తాం ఆ టైంలో వచ్చేసరికి మీకు సాంగ్ ఏమైనా ప్లే అవుతుంటే పాజ్ అవడం అలాంటి వాటికైతే ఉపయోగపడుతుంది. సో ఆ సెన్సార్ అనేది మనకి నియోలో అయితే ఉండదు. ఇక రెండు వచ్చేసరికి మనకి టచ్ కంట్రోల్ తోనే వస్తాయి. ఇంకా వైర్లెస్ ఛార్జింగ్ విషయానికి వచ్చేసరికి ఎయిర్ అయితే వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది, నియో వచ్చేసరికి మీకు వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే చేయదు. రెండు మనకి సూపర్ లేటెన్సీ మోడ్ లోనే వస్తాయి, అంటే మనకి గేమ్ ఆడడానికి లో లేటెన్సీ అనేది బాగా యూజ్ అవుతుంది అనమాట. వాటర్ రెసిస్టెంట్ విషయానికి వచ్చేసరికి ఎయిర్ మనకి IPX2 వాటర్ రెసిస్టెంట్ తో వస్తే నియో వచ్చేసరికి IPX4 వాటర్ రెసిస్టెంట్ తో వస్తుంది. సో బట్ వచ్చేసరికి రెండిట్లోనూ మీకు పెద్ద డిఫరెన్స్ అయితే ఉండదు. ఈ వాటర్ రెసిస్టెంట్ అనేది మీకు స్వెట్టింగ్ కి అలాగే వచ్చేసరికి వర్షం చినుకుల నుంచి ఎయిర్ బడ్స్ ని కాపాడడానికి ఉపయోగపడతాయి. ఇక ఫైనల్ గా ప్రైస్ చూసుకుంటే ఎయిర్ మనకి 3,999 రూపాయలు ఉంటే నియో 2,999 రూపాయలు అయితే ఉంటుంది. ఇక ఇప్పుడు మనం రియల్మీ బడ్స్ ఎయిర్ నియో సో వీటి ప్రోస్ అండ్ కాన్స్ విషయంలోకి వెళ్ళిపోదాం. సో ముందుకు వచ్చేసరికి ఇందులో వీళ్ళు వచ్చేసరికి R1 చిప్ సెట్ అయితే యూజ్ చేశారు. సో ఇది వచ్చేసరికి మనకి కనెక్టివిటీ అనేది చాలా స్పీడ్గా అయితే ఉంటుంది. అలాగే మనకి దీనికి రియల్మీ లింక్ అనే ఒక అప్లికేషన్ కూడా అయితే దొరుకుతుంది. ఆ అప్లికేషన్తో దీన్ని అయితే సింక్ చేసుకొని మనం కంట్రోల్ కూడా చేసుకోవచ్చు. సో ఎప్పుడైతే మనం ఈ క్యాప్ ఓపెన్ చేస్తామో ఓపెన్ చేయగానే మనకి రియల్మీ లింక్ అప్లికేషన్ మీరు ఇన్స్టాల్ చేసుకుంటుంది. ఆండ్రాయిడ్ మొబైల్స్కి, యాపిల్ మొబైల్స్కి అయితే లేవు. సో ఈ రకంగా వెంటనే మనకి కనెక్ట్ అయితే కనిపిస్తుంది. సో ఆ తర్వాత అందులోకి వెళ్ళిన తర్వాత మీరు చూసినట్టయితే అక్కడ మనకి రైట్ లెఫ్ట్ కంట్రోల్స్ ఇస్తారు. అలాగే బ్యాటరీ పర్సంటేజ్ ఎంత ఉంది మనకి
వీటిలో అనేది అయితే అక్కడ చూపిస్తూ ఉంటుందన్నమాట. సో ఇక్కడ మీకు రైట్ టు లెఫ్ట్లో వచ్చేసరికి మనకి డబల్ ట్యాప్, త్రిబుల్ ట్యాప్, అలాగే టచ్ అండ్ హోల్డ్ ఈ ఫీచర్స్ అయితే ఇస్తారు. సో ఇక్కడ వచ్చి మీరు కంట్రోల్స్ని అయితే మీకు కావాల్సినట్టుగా అయితే సెట్ చేసుకోవచ్చు అనమాట. అలాగే ఇక్కడ మీకు ఫర్మ్వేర్ అప్డేట్ కూడా ఇస్తారు అనమాట. ఎప్పుడైనా దీనికి ఫర్మ్వేర్ అప్డేట్ వచ్చిందనుకోండి, సో ఇక్కడ నుంచి మీరు ఫర్మ్వేర్ అయితే అప్డేట్ చేసుకోవచ్చు. ఏమైనా కొత్త ఫీచర్స్ ఏమైనా వీళ్ళు యాడ్ చేసినా, లేకపోతే ఏమైనా ఆడియోలో ఏమైనా అభివృద్ధి చేసినా సరే మనకి ఈ అప్డేట్ ద్వారా అయితే వస్తుంది. ఇక తర్వాత చెప్పుకోవాల్సింది ఈ కంట్రోల్స్ గురించి చెప్పుకోవాలి. ఇక్కడ మనం డబల్ ట్యాప్ చేస్తే ఏం చేయాలి, ఇవన్నీ మనం కమాండ్ అయితే ఇక్కడ ఇచ్చుకోవచ్చు. బట్ ఒకసారికి ఇక్కడ మీరు చూసారంటే రైట్ టు లెఫ్ట్ అని ఉంది. సో ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవుతారు అనమాట. యాక్చువల్గా ఇక్కడ రైట్ టు లెఫ్ట్ వీళ్ళు రాసింది రైట్ సైడ్ కనుక మనం ఏమైనా కమాండ్స్ ఇచ్చామనుకోండి టచ్ కంట్రోల్స్, బట్ ఒకసారికి అది లెఫ్ట్కి పనిచేస్తుంది. లెఫ్ట్ సైడ్ ఇచ్చిన కంట్రోల్స్ వచ్చేసరికి రైట్ సైడ్ పనిచేస్తుంది. సో ఇక్కడ మీరు అది గుర్తుంచుకోవాలన్నమాట. సో ఇది ఒకసారికి సాఫ్ట్వేర్ అప్డేట్లో వీళ్ళు క్లియర్ చేయొచ్చు. పైన లెఫ్ట్ కింద రైట్ అని ఇవ్వాల్సింది, బట్ ఒకసారి పైన రైట్ కింద లెఫ్ట్ ఇచ్చారు. దానివల్ల ఏంటంటే రైట్ ఇది లెఫ్ట్కి, లెఫ్ట్ ఇది రైట్కి కంట్రోల్స్ అయితే పనిచేస్తున్నాయి. ఇక తర్వాత చెప్పుకోవాల్సింది డ్రైవర్ సైజ్ అనమాట. ఇది 13mm డ్రైవర్తో అయితే వస్తుంది. 13mm డ్రైవర్ కదా అని చెప్పేసి మీకు ఈ హెడ్ ఏదైతే ఉంది ఇది పెద్దగా ఉంటుంది అనుకోవడానికి లేదు. సేమ్ ఇంతకుముందు తీసుకొచ్చిన ఎయిర్ హెడ్ ఎంత ఉంటుందో సేమ్ అదే సైజ్ ఉంటుంది. సైజులో పెద్ద డిఫరెన్స్ ఉండదు. అలాగే క్వాలిటీ పరంగా అంటే మనం ఆడియో వినేటప్పుడు వాల్యూమ్ కూడా ఎక్కువగానే ఉంటుంది, కానీ బట్ ఒకసారికి అంతకుముందు తీసుకొచ్చిన దానికన్నా ఎక్కువ అయితే లేదు. రెండు ఈక్వల్గానే మనకి ఆడియో క్వాలిటీని అయితే అందిస్తున్నాయి, అంటే వాల్యూమ్ అయితే అందిస్తున్నాయని చెప్పాలి. తర్వాత చెప్పుకోవాల్సింది చాలా మందికి యాపిల్ కైండ్ ఆఫ్ లుక్ నచ్చే వాళ్ళకి ఇది ఒకటి బాగా నచ్చుతుందని చెప్పొచ్చు. ఇక తర్వాత చెప్పుకోవాల్సింది బ్యాటరీ లైఫ్. బ్యాటరీ లైఫ్ వీళ్ళు 3 hours వరకు వస్తుందని క్లెయిమ్ చేస్తున్నారు. ఇంచుమించు అంతే టైమింగ్ అయితే వస్తుంది. అలాగే మన కేసులో ఉన్న బ్యాటరీని వచ్చేసి 17 hours వరకు మనం వీటిని అయితే యూజ్ చేయొచ్చు. ఇక తర్వాత చెప్పాల్సింది లో లేటెన్సీ. సో లో లేటెన్సీ మీకు ఆన్ అవ్వాలి అనుకుంటే మీరు వీటిని ఎయిర్లో పెట్టిన తర్వాత సో ఈ రకంగా రెండింటిని ఇలా ట్యాప్ చేసి పట్టుకున్నారనుకోండి, ఒక ఇంజిన్ సౌండ్ అయితే వస్తుంది స్టార్ట్ చేసినట్టుగా. సో ఆ టైంలో వచ్చేసరికి మీకు లో లేటెన్సీ అనేది ఆన్ అయినట్టు అనమాట. ఆ టైంలో మీరు ఏమైనా గేమ్స్ ఆడేటప్పుడు రియల్ టైం మీకు ఆడియో అయితే వినిపిస్తుంది, అంటే బుల్లెట్ సౌండ్స్ కానివ్వండి, స్టెప్ సౌండ్స్ కానివ్వండి, మీకు రియల్ టైం అయితే వినిపిస్తుంది. సో అదొక ఫీచర్ ఇందులో అయితే ఉంది. ఇక తర్వాత చెప్పాల్సింది నాయిస్ క్యాన్సిలేషన్ అనమాట. సో ఇందులో నాయిస్ క్యాన్సిలేషన్ అయితే ఇచ్చారు, కానీ వరుసగా సింగిల్ మైక్రోఫోన్ నుంచే మీకు నాయిస్ క్యాన్సిలింగ్ అయితే ఉంటుంది. సో ఆ విషయంలో వచ్చేసరికి మీకు రియల్మీ బడ్స్ ఎయిర్ ఏదైతే ఉందో అందులో డ్యూయల్ మైక్రోఫోన్ ఉంటుంది, అది కొంచెం బెటర్గా అయితే ఉంటుంది దీంతో కంపేర్ చేసి చూసినట్టయితే. సో ఇవి ఇందులో వచ్చేసరికి ప్లస్లు. ఇక మైనస్ల విషయానికి వచ్చేసరికి సో ఇందులో వచ్చేసరికి ఎటువంటి వేర్ డిటెక్షన్ అయితే వీళ్ళు ఇవ్వలేదు. అంటే మనం ఎప్పుడైతే ఎయిర్లో పెట్టుకుంటామో ఆ టైంలో వచ్చేసరికి మన షాడో డిటెక్ట్ చేస్తుంది. సో ఆ వేర్ డిటెక్షన్ అయితే వీళ్ళు ఇందులో మిస్ చేశారని చెప్పాలి. అది వచ్చేసరికి మనకి ఎయిర్లో అయితే ఉంటుంది. ఇక తర్వాత వైర్లెస్ ఛార్జింగ్ ఎలాగో లేదు, మనకి డౌన్ గ్రేడ్ వర్షన్ కాబట్టి. అలాగే ఇందులో వచ్చేసరికి టైప్ సి పోర్ట్ అయితే వీళ్ళు కనీసం ఇవ్వాల్సింది, మైక్రో ఎస్బీని అయితే తీసుకొచ్చారు. ఇక తర్వాత చెప్పాల్సింది వాల్యూమ్ కంట్రోల్స్ అయితే ఇందులో ఉండవు. మనకి ఇందులోను రెండిట్లోనూ మీకు వాల్యూమ్ కంట్రోల్స్ అయితే ఉండవు. ఇక అలాగే సేమ్ టైం మీరు 2 డివైసెస్ అయితే కనెక్ట్ చేయడానికి ఉండదు, ఓన్లీ 1 డివైస్కి అయితే మీరు కనెక్ట్ చేయగలరు. సో ఇవి ఇందులో నాకు మైనస్లు అయితే అనిపించినాయి. సో ఇంకా అలాగే చెప్పుకోవాల్సింది ట్రిబుల్స్ అనమాట. సో ట్రిబుల్స్ కూడా ఇందులో కొంచెం తక్కువగా ఉందని చెప్పొచ్చు. మనకు ఎయిర్తో కంపేర్ చేస్తే నియోలో మనకి ట్రిబుల్స్ అయితే తక్కువ ఉన్నాయి. సో ఓవరాల్గా చెప్పాలనుకుంటే రెండిట్లోని మీకు వాల్యూమ్ అనేది సేమ్ వాల్యూమే ఉంటుంది. వాల్యూమ్లో పీక్ వాల్యూమ్ అయితే ఉండదు 13mm డ్రైవర్ అయినప్పటికీ. అలాగే బేస్ కూడా మనకి రెండు మంచి బేస్ని అయితే అందిస్తాయి, మంచి బేస్ అయితే ఉంటుంది. అలాగే ఓకాల్ కూడా చూస్తే మనకి రెండు ఈక్వల్ ఓకాల్ని అందిస్తాయి. బట్ అసలు ట్రిబుల్స్ విషయానికి వచ్చేసరికి మనకి ఇది ట్రిబుల్స్ విషయంలో కొంచెం వీక్ అని చెప్పాలి. సో ఒకవేళ ట్రిబుల్స్కి నేను రేటింగ్ ఇవ్వాల్సి వస్తే దీనికి నేను 2.8 ఇస్తాను. అదే వీటికి వచ్చేసరికి అంటే ఎయిర్కి వచ్చేసరికి నేను 3.5 అయితే ఇస్తాను. అంత డిఫరెన్స్ అయితే ఉంటుంది. ఇంకా ఓకాల్కి ఇవ్వాల్సి వస్తే 3.5 ఇస్తాను. అలాగే బేస్కి వచ్చేసరికి 4.0 అయితే ఇస్తాను. ఓవరాల్ రేటింగ్ దీనికి ప్రైస్తో కంపేర్ చేసుకొని ఇవ్వాల్సి వస్తే మాత్రం నేను 3.8 అయితే ఇస్తాను. అదే మీరు ఎయిర్కి అయితే ఓవరాల్ ప్రైస్తో కంపేర్ చేసుకొని ఇవ్వాల్సి వస్తే 4.0 అయితే ఇస్తాను. ఇవి రెండిట్లో వచ్చేసరికి డిఫరెన్స్. ఒక విధంగా చెప్పాలంటే మీరు బాగా మ్యూజిక్ ఎంజాయ్ చేస్తారు, ట్రిబుల్స్ని అలాగే ఇన్స్ట్రుమెంట్స్ని కూడా మీరు బాగా అబ్జర్వ్ చేయాలి అనుకుంటే మాత్రం ఆ సిచ్యువేషన్లో నియో కన్నా మీకు ఎయిర్ బాగా నచ్చుతుంది. నియోలో వచ్చేసరికి మీకు ఇన్స్ట్రుమెంట్స్ కొంచెం మిక్సింగ్ ఫీలింగ్ అయితే కలుగుతుంది, ఎందుకంటే దానికి రీజన్ వచ్చేసరికి ఇందులో ట్రిబుల్స్ అనేవి కొద్దిగా తక్కువగా ఉండడం వల్ల అనమాట. సో అందువల్ల వచ్చేసరికి మీకు ఆ ఫీలింగ్ అయితే కలుగుతుంది. ఇక మీకు 3000 రూపాయలతో ఇవి కొనుక్కోవచ్చు అంటే కొనుక్కోవచ్చు, బట్ వచ్చేసరికి మీకు ట్రిబుల్స్ మీద కొంచెం సాక్రిఫైస్ చేయాల్సి ఉంటుంది అనమాట. అంత మంచి ట్రిబుల్స్ అయితే ఉండవు. సో అది మీరు దృష్టిలో పెట్టుకోవాలి. లేదు మీకు మంచి ఫీచర్స్ అంటే మీకు వైర్లెస్ ఛార్జింగ్ కావాలి, అలాగే వేర్ డిటెక్షన్ కావాలి, టైప్ సి పోర్ట్తో రావాలి, అలాగే ట్రిబుల్స్ కావాలి. సో ఇవన్నీ మీరు దృష్టిలో పెట్టుకొని తీసుకోవాలనుకుంటే అక్కడ వచ్చేసరికి మీకు బెస్ట్ ఆప్షన్ అనమాట రియల్మీ ఎయిర్ బడ్స్. లేదు మాకు 3000 రూపాయల్లోనే అలాగే ట్రిబుల్స్తో పెద్ద పని ఏమి లేదు, అలాగే వైర్లెస్ ఛార్జింగ్ మేము పెద్ద యూజ్ చేయము, అలాగే వేర్ డిటెక్షన్ అవసరం లేదు అనుకుంటే అక్కడ వచ్చేసరికి మీకు రియల్మీ బడ్స్ నియో అయితే తీసుకోవచ్చు, ఎయిర్ నియో. సో ఇవి మీకు బాగా నేను నచ్చుతాయని చెప్పొచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా చెప్పాలనుకుంటే రియల్మీ బడ్స్ ఎయిర్ నియో ఫుల్ రివ్యూ అండ్ అన్బాక్సింగ్ వీడియో. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే కింద మా ఛానల్ ఐకాన్ ఉంటుంది, సో దాని మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు. అలా మీ సలహాలు సందేహాలు ఉంటే కింద కామెంట్ బాక్స్లో ఇవ్వగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.